మాతృదేవోభవ. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యనో. జగన్మాత దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యనో. నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును. నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. హృదయవల్లి మల్లికా పుష్పమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 296వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. మనకి తరచుగా కలిగే ఒక గొప్ప సందేహానికి ఒక్క మాటలో పరమాత్మ జవాబిస్తున్నాడు. లోకంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయండి, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయండి, దేవుడు ఏం చేస్తున్నాడండి అంటే మనం ఏమనుకుంటామంటే అక్రమాలని అన్యాయాలని ఆపడం దేవుడు పని, మన పని కాదు. మనం చేయడం మన పనే. మనం చేస్తూ ఉంటాం, ఆపడం ఆయన ఆపాలి. ఏమైనా బాగుందండి ఇది? అన్నీ జరగని మనం చేయొద్దు. అందరినీ లంచం తీసుకొని మనం తీసుకోవద్దు. అందరినీ తప్పులు చేయనివ్వడం మనం చేయొద్దు. ఈ మనలో ఈ భావన పెరగాలి. మరి లోకం ఎలా ఎందుకు నడుస్తూ ఉంటుంది? చాలామందికి కలుగుతున్న సందేహం ఇది. ఏమండి, ఇంత ఆధ్యాత్మికత ఉంది భారతదేశంలో, ముఖ్యంగా ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇన్ని తీర్థాలు ఉన్నాయి, ప్రతి నదికి ఏటా పుష్కరాలు వస్తున్నాయి, ఏటా ఏదో ఒక నదికి వస్తున్నాయి. అందరూ స్నానాలు చేస్తున్నారు, అందరూ దీపాలు పెడుతున్నారు, ఎవరిని చూసినా భక్తుల్లాగే కనపడుతున్నారు. కానీ మరి అవినీతి ఎందుకంటే అలాగే ఉంది? అదే మనుషుల్లో రావలసిన మార్పు. దానికి పరమాత్మ ఏం చెబుతున్నారంటే వారి వారి కర్మ ప్రణాళికల ప్రకారం తిరుగుతున్నారయ్యా. మొత్తం రంగుల రాట్నంలో తిరిగే రంగుల రాట్నము బ్రతికే రంగుల రాట్నము. రంగుల రాట్నాన్ని మీరు గమనించండి. పూర్వం జాతరల్లో ఉండేది, ఇప్పుడు ఈ జెయింట్ వీల్ వచ్చాక అది లేకుండా పోయింది. ఈ జెయింట్ వీల్కి రంగుల రాట్నానికి తేడా ఏమిటంటే పిల్లలకు ఆనందం ఎప్పుడు ఒకటే, కానీ మనకన్నీ విపరీతాలు చేసుకోవడం అలవాటయ్యి రంగుల రాట్నం తీసి జెయింట్ వీల్ పెట్టాం. రాక్షస చక్రం అని ఏకంగా ఆకాశం నుంచి భూమి మీదకు ఉంటుంది అది. దీని మీదకి పైకి ఎక్కడం కిందకి దిగడంలో ఒక గుండె ఆగినంత ఒక అనుభూతి తప్పితే ఏం లేదు. అందరూ ఏం నేర్చుకుంటాడు? అదే రంగుల రాట్నంలో మీరు గమనించండి, ఆ పూర్వపు ఆలోచనలు ఎంత గొప్పవో నిజంగాను. పూర్వకాలపు ఆచారాలు సంప్రదాయాలు, అసలు ఆ కాలపు మనుషుల్లాగే ఆ పూర్వపు ఆలోచనలు కూడా చాలా గొప్పవి. వాళ్ళ ఆలోచన ఏమిటంటే అది సమానంగానే ఉంటుంది. ఇలా పైకి కిందికి తిరగదు రంగుల రాట్నం. మధ్యలో ఇలాగా బొడిపిలా ఉండి ఒక స్తంభానికి దాన్ని చుట్టూ ఇలా కట్టి ఇలా తిరుగుతారు. మీరు ఎప్పుడు గమనించండి, ఇలా పైకి కిందికి తిరిగినప్పుడు వాంతి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ, కళ్ళు తిరిగిపోయే అవకాశాలు బాగా ఎక్కువ. కానీ ఇలా తిరిగినప్పుడు అలా రాదు. అదొక పిల్లల రక్షణ, వాళ్ళ ఆరోగ్యం చూడడం ఒకటి. దానికి తోడు అందులో వాహనాలు ఉంటాయి. గుర్రం, గాడిద, ఏనుగు, పులి, సింహం, ఇలా ఓ 10-12 జంతువులు ఉంటాయి. ఏదో మనుషులు కూడా ఉండొచ్చు, మనిషి బొమ్మ కూడా. ఈ పిల్లల్ని వాటి మీద ఎక్కిస్తారు. ఆ తిరుగుతూ ఉంటే చూడండి, గుర్రం మీద ఎక్కినవాడు, గాడిద మీద ఎక్కినవాడు, ఏనుగు మీద ఎక్కినవాడు, సింహం మీద ఎక్కినవాడు, పులి మీద ఎక్కినవాడు ఒకే రకంగా తిరుగుతూ ఉంటే పిల్లల్లో అనిపిస్తుంది దేని మీద ఎక్కామనేది ముఖ్యం కాదు, ఆనందం ముఖ్యం. చూసుకోండి, తెలిసిందా లేదా తత్వం? ఇది భారతీయ తత్వం. నువ్వు సింహం ఎక్కినవాడు గాడిద ఎక్కినవాడు ఒకటే ఆనందం పొందుతున్నాడు. అక్కడ వీడేం ముందు దిగలేదు, వాడేం వెనక దిగల. వీడు ముందు ఎక్కలా, వాడికి ముందు ఇంకోటి. వాడి దగ్గర 10 రూపాయలు వసూలు చేసి సింహం వీడి దగ్గర 2 రూపాయలు తీసుకోవాలి. అందరికీ ఒకటే. అందులో అర్థమైపోయింది. అంచేత భవిష్యత్తులో వాడు కారు ఎక్కాడు అని నేను బాధపడను, నేను సైకిల్ ఎక్కుతాను. వాడు ఏసీలో వెళ్ళాడు అని నేను బాధపడను, నేను జనరల్ కంపార్ట్ బోగిలో పెడతాను. మొత్తం అందరూ చేరుకునేది ఒకటే గమ్యం, ప్లాట్ఫారం ఒకటే. రైలు వేగం అందరికీ సమానమే, ప్రమాదం జరిగినా అందరికీ సమానమే. ఇది రంగుల రాట్నంలో తత్వం. ఎంత గొప్పదండి! జెయింట్ వీల్లో మీరు ఇది ఏమైనా గ్రహించగలరా? ఎక్కడం దిగడం, కింద పడడం, వాంతి చేసుకోవడం తప్ప. డబ్బులు మాత్రం పెంచారు. అప్పటికి ఇప్పటికీ ఆటలే పాటలే. పాటలు ఎప్పుడు పిల్లలకు అవసరమే, ఆటలు అవసరమే. కానీ ఆలోచన ఎంత మారిపోయిందండి.
పిల్లలకి భగవతత్వాన్ని అలవాటు చేసేటువంటి వైకుంఠపాళి, రంగుల రాట్నం లాంటి ఇంట్లో ఆడుకునేవి కొన్ని, బయట ఆడుకునేవి కొన్ని, అష్టాచెమ్మ లాంటి ఆటలు, చదరంగం, తెలివితేటలు పెంచి అప్పుడు పెడితే ఆవేదనలు పెంచేవి, ఉద్వేగాన్ని పెంచేవి, అనవసరంగా ఖర్చు పెట్టించేవి చేస్తున్నారు ఇప్పుడు. ఇవి ఆటలా? అంచేత సరిగ్గా రంగుల రాట్నం అర్థమైతే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. రంగుల రాట్నం నడిపేవాడు పిల్లలందరినీ రకరకాల వాహనాల మీద కూర్చోబెట్టి ఎలాగైతే అందరినీ గుండ్రంగా ఏ ద్వేషభావము ఏ ప్రేమభావము లేకుండా అందరూ పడిపోకుండా ఉంటే చాలు, మళ్ళీ ఇలా రంగుల రాట్నం 10 మంది ఎక్కుతూ ఉంటే చాలు, అంతకు మించి ఇంకే ఆలోచన లేకుండా హాయిగా తిప్పుతున్నాడో అలాగే నేను కూడా మొత్తం అందరినీ తిప్పేస్తున్నానయ్యా అన్నాడు. మరి ఇందులో సింహం ఎక్కడం ఏనుగు ఎక్కడం ఏమిటండి? ఆ రంగుల రాట్నాన్ని మీరు గమనిస్తే డబ్బులు ఎవరు ముందు ఇస్తే వాళ్ళని ముందు నీ ఇష్టం అని చెబుతాడు, అంతే లెక్కది. ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అంతే. వాడు ముందు డబ్బులు కట్టిన వాడు ఎంచుకుంటాడు, ఇన్ని ఉన్నాయి, నేను ఏనుగు ఎక్కుతా అని ఎక్కచ్చు. రెండో వాడు వస్తాడు, ఏనుగు అయిపోయింది అప్పటికే, అందుకే నేను గుర్రం ఎక్కచ్చు. 10 వాహనాలు ఉన్నాయనుకోండి, 9 మంది ఎక్కేశారు, ఇంకా ఒకటే రావాలని గంట కొడుతాం. ఆ వచ్చిన వాడు ఏది ఖాళీ ఉంటే అది ఎక్కాలి, అంతేగాని ఇవి తిప్పేవాడు మెళ్ళం ఎక్కుతున్నట్టు ఊరుకోడుగా. అన్నీ అయిపోయినా అది కాదు అంటే ఏం చేయాలి? జీవితంలో నీకు ఏది ప్రాప్తం ఉంటే అది వస్తుంది, దాన్ని అనుభవించు, అంతేగాని అది రాలేదని అనుకోకు. అది నీకు రావాలి అంటే నువ్వు ముందు రావాలి, ముందు పని చేయాలి, ముందు భగవద్గీత చదవాలి, ముందు దాన్ని ఆచరించాలి, అప్పుడు నీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ తత్వం అంతా నేర్పడం లేదండి రంగుల రాట్నంలో. ఎంత మంచి ఆటను పోగొట్టుకున్నావు, అటువంటి ఆట ఉందా ఇప్పుడు అసలు? అందరినీ సమానంగా తిప్పడం. అలాగే దేవుడు అందరినీ సమానంగానే తిప్పుతాడు. కానీ గుర్రాల మీద ఎక్కడం, గాడిదల మీద ఎక్కడం, ఏనుగుల మీద ఎక్కడం, పులుల మీద ఎక్కడం రంగుల రాట్నంలో ముందు రావడాన్ని బట్టి వెనక రావడాన్ని బట్టి నిర్ణయించుకున్నట్టుగా జీవితంలో సుఖం పొందడం, దుఃఖం పొందడం, వైభవం పొందడం, అవమానం పొందడం ఇవన్నీ కూడా వారి వారి కర్మఫలాలు. దీంతో దేవుడికి సంబంధం లేదు. ఎంత చక్కగా ఉందండి సిద్ధాంతం. భ్రామయన్ సర్వభూతాన్ని, అందరి జీవుల్ని తిప్పుతున్నాడయా ఈశ్వరుడు. యంత్రారూఢాని మాయయా, యంత్ర ఆరూఢాన్ని, యంత్రం మీద ఎక్కిన వాళ్ళు అంటే రంగులు రాట్నమే. మాయయ, తన మాయ చేత తిప్పుతున్నాడయ్యా. మాయ అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? తాను తిరుగుతున్నానని కూడా వాడికి తెలియడంలా, తనని తానే తిప్పుకుంటున్నాను అనుకుంటున్నాడు. వెనకాల కర్మ ప్రణాళిక, తాను పూర్వజన్మాంతరంలో చేసుకున్న కర్మ ప్రణాళిక తిప్పుతోంది. ఈనాటి ఈ తిరగడంలో ఏ వాహనం ఎక్కాలో తను నిర్ణయించుకోవచ్చు. కావాలంటే ఆగాక దిగిపోవచ్చు. ఇటువంటి చిన్న నిర్ణయాలు మన చేతుల్లో ఉన్నాయి, ఇవి మనం చేసుకోవచ్చు. కానీ మిగిలినవి ఆ ప్రధానమైనటువంటి కార్యాలు అక్కడి నుంచి నడిచిపోతున్నాయి. దాన్ని మార్చడం సాధ్యం కాదనే విషయం వీడికి అర్థం కావట్లేదయ్యా. అన్నీ మార్చేస్తానంటున్నాడు. పైగా కృష్ణుడు చూడండి, నేను తిప్పుతున్నాను అనేది. చాలా చోట్ల కృష్ణుడు నేను అంటాడు, ఇక్కడ మాత్రం ప్రథమ పురుష, థర్డ్ పర్సన్ అంటారు ఇంగ్లీషులో. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఇప్పుడు చూడండి, మనకన్నీ దైవానుగ్రహం ఇలా ఉంది అని అంటాము. దైవానుగ్రహం అనేది మీరు అనుకూలంగా వాడినా ప్రతికూలంగా వాడినా అది పొరపాటు మాట. జీవుడు యొక్క కర్మ ప్రణాళికే ఫలించి నీకు వస్తుంది తప్ప దైవానుగ్రహం వల్ల ఏదీ ప్రత్యేకంగా రాదు. 36 సార్లు బలగుద్దు చెబుతాను నేను మాట. ఈ అజ్ఞానంలోంచి బయటపడవలసిందే యోగ వాసిష్టం చదివితే అర్థమవుతుంది. మనిషి చేసిన సంకల్పాలు, చేసిన కృషి, దానికి మళ్ళీ పూర్వజన్మ కర్మఫలాలు ఇవన్నీ కలిసి రాబోయే ఫలితాలను నిర్ణయిస్తాయి తప్ప దేవుడు ఎవ్వరికీ ఏ రకంగా ప్రత్యేకించి అనుగ్రహించడు. అలా అనుగ్రహిస్తే ఆయన పక్షపాతై తీరతాడు. ఎందుకు ఇచ్చావంటే ఏం చెబుతాడు ఆయన? ఏం కారణం ఏమిటి? నేను ప్రార్థించాడు కాబట్టి ఇస్తాడు, నిజమే. కానీ ప్రార్థన కర్మేగా, ప్రార్థన కర్మే కదండి. ప్రార్థించడం అన్నిటికంటే గొప్ప పని. ప్రార్థించండి, అది చెయ్యరు. ఆకులో పువ్వులో పెట్టి పారిపోదాం, నదిలో మునిగేసి వెళ్ళిపోదాం, దీపాలు ఎట్టేసి వెళ్ళిపోదాం. దీనికి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించడం అందులో అనుమానం లేదు చెప్పడానికి. ప్రార్థన చేయాలి. హిందూ ధర్మంలో ప్రార్థన సంస్కృతి పెరగాలి. ప్రార్థనలో ఎప్పుడు మనస్సు పనిచేస్తుంది, ఆర్తి ఉంటుంది. ఈ కర్మకాండలో మనస్సు పనిచేసే అవకాశాలు చాలా తక్కువ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. రంగుల రాట్నం వాడు రకరకాల వాహనాల మీద ఎక్కించి జీవుల్ని తిప్పుతున్నట్టే, పిల్లల్ని తిప్పుతున్నట్టే ఈశ్వరుడు వాళ్ళ హృదయాల్లోనే ఉండి తిప్పుతున్నాడు. గమనించడం, హృదయంలో ఉండి తిప్పడం ఏమిటండి? సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. ఏ జీవి హృదయంలో ఉండేటువంటి జ్ఞాపకాలే అతని కర్మ ప్రణాళికలు. వెరసి ఈ జీవుణ్ణి తిప్పుతున్నది వాడి కర్మ. దాన్నే అదృష్టం. నా దృష్టం అదృష్టం ఏముందండి అందులో? కనపడండి.
పూర్వజన్మ కర్మ మనకు కనపడిందా? కానీ లోపల ఉంది, అది తిప్పుతుంది మనని. గడియారం పైకి తిరుగుతోంది, కనపడుతోంది, లోపల తిప్పేది లేదా? లోపల తిప్పేది లేకుండా బయట తిరుగుతుందా? మరి గడియారాన్ని దేవుడు తిప్పుతున్నాడు అనరే. గడియారం యంత్రం వల్ల తిరుగుతుంది అంటావా? మన శరీరాలు కూడా యంత్రం వల్లే తిరుగుతున్నాయి, మన కర్మ ప్రణాళిక వల్లే తిరుగుతున్నాయి. దీంట్లో ఈ తిప్పుతున్నటువంటి శక్తిని మనం దైవం అన్నాం. అది మన కర్మ ప్రణాళిక. దేవుడు ఈ మొత్తానికి అధ్యక్షుడు. ఎవడి కర్మ ప్రణాళిక ప్రకారం వాడు నడుస్తాడు. సభకి అధ్యక్షత వహించామంటారు. ఎవరికి తోచిన విషయాలు వారు మాట్లాడతారు. మరి ఏదో విపరీతంగా మాట్లాడారు తప్ప అధ్యక్షుడు అభ్యంతరం చెప్పడు. వారి అభిప్రాయం వారు చెబుతారు. ఒకసారి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతాయి. అధ్యక్షుడు అన్నీ వింటాడు. మరి తీవ్రంగా ఉంటే ఏదైనా కొంచెం ఆయన మాట ఆయన చెప్పొచ్చు. లేకపోతే వారి అభిప్రాయం వారు చెప్పారండి, నాకేం దాంతో నాకు సంబంధం. అది అక్షహ. దాన్ని గమనించండి. పైన ఉండి చూసేవాడు భగవంతుడు. ఈ సృష్టి మొత్తానికి అధ్యక్షుడు. అంతేగాని ఆయన ఈ పని చెయ్యడు. చేస్తే ఆయన ఇరుక్కుంటాడు. హృదయంలో ఉండి తిప్పుతానంటే అర్థం ఏంటి? మనం చేసినటువంటి కర్మల తాలూకు పుణ్యం పాపం ఏదైనా అవి బాగా మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉండడం వల్ల, చేశానని చెప్పడం వల్ల, మనస్సులో అనుకోవడం వల్ల, నేనింత గొప్పవాడిని అనుకున్నా, నేనింత నీచుణ్ణి అనుకున్నా, ఈ జ్ఞాపకాలన్నీ మనస్సులో అట్టడుగు వాసనలన్నీ అడుగు కట్టేసే, అట్ట కట్టేసే. బాగా ఈ అట్ట కట్టేసినవన్నీ ఏమవుతాయి? ఏదైనా గిన్నెలో వంట వండిన తర్వాత కింద అడుగు మాడిపోయి అట్టగడితే మళ్ళీ అదే గిన్నెలో కడగకుండా పులుసుపెట్టి, చింతపండు పులుసుపెట్టి నానబెట్టకుండా, దాన్ని పోగొట్టకుండా మనం మళ్ళీ ఏదైనా పదార్థం వండితే ఆ వాసనలు దానికి రావట్లా. అలాగే మన మనస్సును కూడా ఆ కల్మషాలు పోగొట్టకుండా, కిందటి భాగంలో మనం చెప్పుకున్నట్టుగా పుటం పెట్టినట్టు మనస్సుని, ఆత్మలో ఉండే భావాలని పుటం పెట్టి కాసకుండా అలాగే వదిలేస్తే మళ్ళీ జన్మ ఖాయం. ఏ జన్మ వస్తుంది? ఈ వాసనల ద్వారా ఏది అనుభవించాలో ఆ జన్మ వస్తుంది. అయిపోయిందిగా. మొత్తం ప్రణాళిక హేతుబద్ధంగా తెలుస్తోంది. ఇందులో ఎప్పుడు బయటపడతాడయ్యా? ఈ తిప్పుతున్నవాడు ఎవరు? సర్వభూతే తిష్టతే అంటున్నాడు కదా. ఆ తిష్టతే అనే హృదయంలో ఉన్న భగవంతుడిని మనం ఎందుకు పట్టుకోమండి? అసలు ఆ ప్రయత్నమే చేయం. పైగా మన వల్ల అవుతుంది ఏమిటి? 100 జన్మలు ఎత్తాక అంతవరకు ఇంకా మినపరోటి తినేద్దామని ఈయన ఆలోచన. 100 జన్మల వరకు ఖాళీగా కూర్చొని మినపరోటి తిందాం తేనె వేసుకుని, 100 జన్మలో చూద్దాం అంటే ఇది ఈ తాపత్రయాలు వదిలిపెట్టడం, భగవంతుని గురించి ప్రయత్నం చేయడం, ఆత్మజ్ఞానం పొందడం, ఇవేవి మనకి ఇష్టం లేవు. కష్టం కాదు, ఇష్టం లేవు. ఇష్టమైతే వెంటనే మొదలు పెడతాం. ఆ ఇష్టం లేకపోయాయి. ఆ ఇష్టం అవడానికి అడ్డం ఈ ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటి? ఈ పెంచుకున్న బంధాలు. ఇంకా ఏదో అనుభవించాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా నలుగురు వచ్చి నన్ను మెచ్చుకోవాలి, ఇంకా నా మెళ్ళలో 4 దండలు వేయాలి. ఈ కాంక్షలు ఉన్నంతకాలం ఇవి వదలవండి మనం. అప్పుడు అసలు తిప్పుతున్నవాడు ఎవరు? అప్పుడు స్థూలంలోంచి సూక్ష్మంలోకి, సూక్ష్మంలోంచి కారణంలోకి పెడితే ఆ తిప్పుతున్నది కూడా జీవుని కర్మ ప్రణాళిక అనే విషయం అర్థమవుతుంది. ఇన్ని కోట్ల జీవుల కర్మ ప్రణాళికలు ఎవడు తిప్పుతున్నాడు? ఎవడివన్నీ అనుభవిస్తున్నాడో వాడే తిప్పుతున్నాడు అర్థమవుతుంది. అప్పుడు జీవుడు లేడు, ఉన్నది దేవుడు ఒక్కడే. వాడే ఇన్ని జీవుల రూపాలు ధరించి భ్రమలో పడుతున్నాడు, మళ్ళీ భ్రమలోంచి తేలుతున్నాడు. ఎప్పుడు తేలుతాడు? అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అని తెలుసుకోగలిగినాడు, తేలుతాడు. వెరసి తాను దేవుడే జీవుడు. ఇక్కడ ఈ జీవుడు తెలుసుకుంటే దేవుడు, తెలియకపోతే దేవుడు, తెలియకపోతే జీవుడు. తెలిసినవాడు దేవుడు, తెలియకపోతే జీవుడు. అందుకే తెలిసి రామచింతన చేయవే మనస. ఆ తెలిసి అంటే అర్థం అది ఊరికే నిఘంటూ చూసి అర్థాలు తెలుసుకోవడం కాదు. అందుకని ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. మరి ఈ మొత్తం రంగుల రాట్నపు గందరగోళం నుంచి బయటపడడం ఎలాగా? గుర్రం ఎక్కామా, ఏనుగు ఎక్కామా, గాడిద ఎక్కామా, తిరుగుతున్నామా, అసలు ఈ విషయాలు ఏం పట్టించుకోకుండా ప్రారబ్ధాయ సమర్పితము స్వవపు ఇత్యేష మనీషా మమ అని మనీషా పంచకంలో చెప్పినట్టే ప్రారబ్ధ కర్మ ఎలా ఉంటే అది నడుస్తుంది, దాన్ని నేను ఆపను. నేను చేసే ప్రయత్నం వల్ల నేనెవరు ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎలా చేస్తాం? రామదాసు చెబుతున్నాడు చూడండి. భ్రమరము కీటకంబుగొని పాల్పడి భ్రమరంబు కీటకంబుగొన పాల్పడి ఝాంకరణోపకారియై భ్రమరముగాను నర్చునని పల్కెడు రీతి. భ్రమరము కీటకంబుగొన పాల్పడి ఝాంకరణోపకారియై భ్రమరముగాను నర్చునని పల్కెడు రీతి. భవాది దుఃఖ సంతమసమెడల్చి భక్తి సహితంబుగా జీవుని విశ్వరూపతత్వమున ధరించుటే మరుదు దాశరథి కరుణాపయోనిధి. దశరథి కరుణాపయోనిధి. తుమ్మెద గుడ్లు పెడుతుంది. విచిత్రంగా ఆ గుడ్లు కొద్ది రోజులకి, కొద్ది క్షణాలకి, లేతే కొంతసేపటికి
ఒక మట్టి గూడులో పొదుగుతుంది. అక్కడ అవి పిల్లలు అవుతాయి. ఆ మట్టి గూడులోకి ఆ గుడ్లు అందులో మట్టి గూడులో పెట్టాక తుమ్మెద దాని చుట్టూ ఝం 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 అని తిరుగుతూ ఉంటుంది. తుమ్మెద గుడ్లను పొదిగే విధానం అది. విచిత్రంగా ఈ ఝంకారమే అలవడి ఈ తుమ్మెదలాగా అది రెక్కలు ధరించి ఆ మట్టి గూడు నుంచి బయటకు వస్తుంది. అంటే ఆ లోపల ఉన్న గుడ్డు దశలో ఉన్న జీవికి వినపడింది ఒకే ఒక ఝంకారం. పొరపాటున కనబడితే ఒకే ఒక రూపం. అంచే తుమ్మెద రూపాన్నే పొందింది, తుమ్మెద గుణాన్నే పొందింది, తుమ్మెద రెక్కలనే పొందింది, తుమ్మెదలాగే ఝంకారం చేసింది. అంచేత మనం కూడా భగవంతుడు కావాలి, జీవుడు దేవుడు కావాలి, అద్వైతత్వం తెలియాలి, జీవుడు దేవుళ్ళలో లీనమైపోవాలి, సాయుధ్యం పొందాలి, భగవతత్వం తెలియాలి, ఆత్మజ్ఞానం తెలియాలి. అంటే ఒకే ఒక భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూనే ఉండాలి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ. ఏ నామాన్ని మనం నమ్ముకున్నా పర్వాలేదు, ఈ నామం నిరంతరం ఏదో ఒకటి మనస్సులో. అసలు ఆపద్దు. ఇంకా ఆపాల్సి వస్తే ఎంత బాధపడాలి అంటే, ఇది ఆపి మాట్లాడవలసిన మాట, ఇది ఆపి చేయాల్సిన పని, ఇది ఆపి చేయాల్సిన ఆలోచన అంత అవసరమా అని ఆలోచించి అప్పుడు ఆపాలి. చాలా కష్టం, కానీ ప్రయత్నిస్తే సాధ్యం. అప్పుడు ఖచ్చితంగా మంచి పనులు చేస్తాం. కనీసం చెడ్డ పనుల సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఒకవేళ కర్మకాలో, బలహీనత వల్ల, చాపల్యం వల్ల, తెలియకో గోతులో పడిన అప్రయత్నంగా ఈ భగవన్నామం మన ఉద్ధరించి తీరుతుంది. అది రామదాస్ శతకంలోనే చూసాం. మన అందరి జీవితాల్లో బయటపడుతున్న విషయం అది. పాత ఉదాహరణలు చెప్పుకోకల మీ జీవితాల్లో మీరు నిరంతర భగవన్నామస్మరణ చేసిన సందర్భాల్లో మీరు ఆపదల నుంచి బయటపడిన ఘట్టాలు మీరు ఊహించుకోండి, బయటికి ప్రచారం చేయొద్దు. ఖచ్చితమైన నమ్మకం కలుగుతుంది, ఖచ్చితమైన నమ్మకం కలుగుతుంది. అది భగవన్నామస్మరణ ప్రభావం. ఎందుకని భ్రమరముకి ఈటకంబుగన పాల్పడి, తుమ్మెద ఏదో గుడ్లు పెట్టి దాని ఆ మట్టి గూడులోకి వెళ్ళగానే ఝాంకరణోపకారి అయి, దాని కేవలం ఝంకారం తప్పితే ఇంకేం చేయదు. అక్కడ దానికి తీసుకొచ్చి ఆహారం పెట్టదు. భ్రమరముగాను నర్చునని పలికెడునట్లు దాన్ని తిరిగి భ్రమరంగా చేసేస్తుంది. ఒక్కోసారి ఆ పెట్టిన గుడ్లు తుమ్మెద జాతికి చెందనివి కూడా కావచ్చు, అలా కూడా చెప్పారు. తుమ్మెద గుడ్లే కావక్కర్లేదు అవి. ఆ గుడ్లు కాకపోయినా కూడా ఈ ఝంకార ప్రభావం చేత తుమ్మెదగా మారుతుంది. ఎందుకంటే కీటకంబుగొనే అన్నాడు, అక్కడ గుడ్లు అనలేదు దానికి. కొంతమంది వ్యాఖ్యాతలు దీన్ని తుమ్మెద గుడ్లు పెడుతుంది, దానికి ఏవో 3 దశలు ఉంటాయి, 4 దశలు ఉంటాయి, ఇది సహజంగా జరిగే ప్రక్రియ, కవులులా భావించారని రాశారు. కానీ స్పష్టంగా ఏముంటుంది భ్రమరకీట న్యాయంలో అంటే, వేరే గుడ్లు వేరే పురుగుని తెచ్చి కూడా చుట్టూ తిరగడం వల్ల తుమ్మెద అవుతుందని ఉంది. అది పూర్తిగా పరిశోధన మీద తేలవలసిన విషయం. భ్రమరముఖి ఈటకంబుగన పాల్పడి ఝాంకరణోపకారి, ఆ ఝంకారం అనేటువంటి ఉపకారం చేయడంతో భ్రమరముగాను నర్చునని పల్కెడు రీతి, దాన్ని భ్రమరంగా చేసేస్తుంది. దానికి ఆ లక్షణం ఉన్నా లేకపోయినా. పైగా మనకు కూడా మామూలుగా అనుభవంలో తెలిసే విషయం, నిరంతరం ఏ సాంగత్యంలో ఉంటామో అలా మనం మారుతున్నామా లేదా. ఒక స్నేహితుడితో, వాడు మంచివాడు అనుకోండి, చెడ్డవాడైనా మంచివాడితో స్నేహం చేస్తే క్రమంగా అలవాట్లు పోతాయి. మంచివాడు కూడా చెడ్డవాడితో స్నేహం చేస్తే అవతలవాడు మారడగానే వీడు మారిపోతాడు. ఇంక వాడు మొదలు పెడతాడు, ఇంక పుచ్చుకోరా పర్వాలేదా, ఊరికే మగాడు కదా అంటాడు, రెచ్చగొట్టేస్తాడు. ఇంక వాడు పుచ్చుకునేదేమో గ్లాసులు, వీడు సీసాలోకి ఎడతాడు. ఇంకా చూడడం లేదు లోకంలో సాంగత్యం. నలుగురు బండేసి పెడుతూ ఉంటారు కాలేజీకి, ఈ కుర్రాడు సైకిల్ మీద పెడుతున్నాడు, ఏం సైకిల్ దరిద్రం మీ బాబు లేడా ఏదో అంటాడు. ఇక్కడ ఇంక వెంటనే వీడు తండ్రి మీద గొడవ మరి పెడతాడు. ఈ సాంగత్యాలు మనుషుల్ని మార్చడం మనం చూడడంలో, మరి ఆ సాంగత్యం మాత్రం ఎందుకు మార్చదండి, కాని వాళ్ళని కూడా మారుస్తుంది. అంచేత మన మనస్సుకు మనమే నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే నిరంతర ఝంకారాన్ని అలవాటు చేయాలి. దీన్నే భ్రమరకీట న్యాయం అంట. మీకు నాగలింగ పుష్పాలను ఉంటాయి గమనించండి, నాకు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. వాటి ఇది శివన్యాయం అని ప్రసిద్ధి అని వాటి మీద పద్యం అల్లింది. ఏదో భ్రమరకీట న్యాయం అంటారయ్యా. నరుడు దైవం జీవి దేవుని చింతించి చింత చేసి దైవంబుగాననుడునట్ల భ్రమరకీట న్యాయమని ప్రసిద్ధి. పూలు శివలింగముందున వ్రాలి నాగలింగములగు శివన్యాయమిద్ది. ఈ పూలు అచ్చంగా ఇలా చూడండి, నాగలింగ పుష్పాలు అంటారు, మధ్యలో శివలింగం, ఇలా పైన నాగపడగ స్పష్టంగా ఉంటుందని చాలా ఏం విచిత్రము.
అంటే భగవంతుడు ఇలాంటి పువ్వులు ఇలాంటి ఆకారాలు ఎందుకు సృష్టించారంటే వీటి ద్వారానైనా నా తత్వం గ్రహించండిరా. ఆ పువ్వు ఆ జీవిగా పుడుతున్నప్పుడు ఆ శివస్వరూపాన్ని స్మరించింది, అందుకని అలాగే ఉంది, అలాగే వచ్చింది. అలా మీరు కూడా వస్తారుగా అంటున్నాడు ఆయన. నాగలింగ పుష్పం ఎంత అద్భుతం అండి ఇలా ఉన్నది అంటే అది ఆ పువ్వుగా నిర్మాణం అయ్యే దశలో ఆ జీవ లక్షణంలో ఆ శివుడు పైన పడగా ఆ దృష్టి పడిపోయింది. అందుకని ఆ విత్తనం అలాగే ఉంది. ఇంకా ఆ విత్తనం ఎక్కడ నాటినా అలాగే వస్తుంది. అలాగే విత్తనం అంటే మన లోపల జీవుడు, అదే విత్తనం కదా. ఆ విత్తనమైన ఆ జీవుడికి ఆధారమైనటువంటి మనస్సుకి మనం ఆ స్మరణ అలవాటు చేస్తే తర్వాత ఏ జన్మ ఎత్తినా శివభక్తుడుగానే జన్మ ఎత్తుతుంది. ఇక మళ్ళీ ఇవాళ చేసే పనులనే అప్పుడు చేయదు. అదే వచ్చే జన్మలోనే బాగుపడతామంటే అర్థం. అది ఏదో అయింది, ఇక అయిందాన్ని మనం మార్చలేము, ప్రారంధం అనుభవించవలసిందే. ఎందుకంటే ప్రారంధం అనేది ఎలాంటిది వివేక చూడామణిలో చెబుతారు. బాణం వేశారండి, వేసిన బాణం ఆ వేగాన్ని బట్టి ఎవరికి తగలాలో వాడికి తగులుతుంది. వేసాక ఆలోచిస్తే అలాగే వేసే ముందు ఆలోచించాలి. కానీ అంటే ప్రారంభకరం వదిలేసిన బాణం వెళ్ళిపోయింది. అది దాని గురించి ఆలోచిస్తావేటి, అది ఖచ్చితంగా తగులుతుంది. తగలపోతే కింద పడుతుంది, ఏదో అవుతుంది. అంతేకాదు దాన్ని వెనక్కి లాగుదామంటే అలాగా వదిలేసిన తుపాకు గుండు వెళ్ళిపోయింది, అది తగిలిస్తుంది. నువ్వు వదిలే ముందు ఆలోచించు. ట్రిగ్గర్ మీద వేలు పెట్టి నొక్కేటప్పుడు ఆలోచించాలి. కానీ నొక్కేద్దామంటే తర్వాత ఏమవుతుందో చూసేదేమిటి, మనం సెల్లో ఉంటాం అంతే. వాడు పైకి పోతాడు, మనం లోపల పోతాం చేసిన హత్యకి. అందుకే చేసే ముందు ఆలోచించు. ప్రారంభ కర్మ చేసేసాం, ఇంకా ఆలోచించాల్సిందేం లేదు. అక్కడ అనుభవించడమే, మాట్లాడద్దు. అనుభవించడానికి మనస్సును సిద్ధం చేసుకోవడమే. ఆ సిద్ధం చేసుకోవడమే నమశివాయ. చాలా భారం తగ్గిపోతుంది. ఎంత చలైనా ఏమంటే అమెరికాలో ఉండే చలి, అమెరికాలో కురిసే మంచు ముందు మనం ఎంత చచ్చిపోతున్నారు వాళ్ళు ఈ ఫిబ్రవరి మాసంలో. మార్చి మాసం ఇంకా జూన్ వరకు వాళ్ళకి బాధ తప్పదు. బయటికి వెడితే మొత్తం మంచు మీద పడుతుంది. అయినా పనులు ఆగలేదు. మీరు గమనించండి, వాళ్ళు ఏవో దానికి తగిన జర్కీలో బర్కీలో టోపీలో గీపీలో పెట్టుకున్నారు, నడిపిస్తున్నారు. మానేస్తారటి ఇళ్ల ముందు మంచు తోసుకుని కార్లు వేసుకు పెడుతున్నారు. దానికే అలా పరిష్కారం ఉన్నప్పుడు ప్రారంభ కర్మకు లేదా అలా మంచింది. దాని నుంచి కాపాడుకునే పరిష్కారమే ఆ మంచు నుంచి కాపాడుకునే టోపీలు గీపీలు జర్కీలు టర్కీలు లాంటిదే. నమశివాయ నమశివాయ నమశివాయ. మంచు పడుతూనే ఉంటుంది కానీ వాళ్ళకి రోగాలు రావట్లా. అలాగే కర్మ నడుస్తూనే ఉంటుంది. మనకి దాని అనుభూతి చాలా తక్కువగా తెలుస్తుంది, బాధ ఉండదు. సుఖమేనా అంతే. మళ్ళీ సుఖాలు అనుభవిద్దామంటే కొందరు సుఖపడేటప్పుడు కూడా మనసులో నమశివాయే ఉండాలి. సుఖాలన్నీ నేను అనుభవిస్తాను, దుఃఖం వస్తే దేవుణ్ణి తలుచుకుంటా అంటే కుదరదు. రెండిటికి తలుచుకోవాల్సిందే. ఏది మందు కాదు, రెండు ప్రారంభ కర్మ ప్రకారమే వస్తున్నాయి. అందుకని భ్రమరము కీటకంబుగొన పాల్పడి జాంకరణోపకారయే భ్రమరముగాను నర్చి ఉనర్చురని పల్కెడు రీతి భవాది దుఃఖ సంతమసమెడల్చి. భవ ఆది, భవం అంటే పుట్టడం. అస్థి జాయతే వర్ధతే పరిణమతే క్షీయతే నశ్యతి. ఇవి 6 దశలు, షడూర్ములు అంటారు. రకరకాలు ఇవి. షడ్వికారాలు అంటారు. శరీరం పొందే షడ్వికారాలు. ఊర్ములు వేరు, ఇవి షడ్వికారాలు. అస్థి ముందు కడుపులో ఉన్నాం, జాయతే పుడుతున్నాం, వర్ధతే పెరుగుతున్నాం, పరిణమతే 40 ఏళ్ళు దాటాయి నెమ్మదిగా కళ్ళజోడు వచ్చింది, 50 ఏళ్ళు దాటాయి జుట్టు నెరిచింది, అదే పరిణమతే. ఆ క్రమంగా 70 క్షీయతే వచ్చిన వల్ల మళ్ళీ గూను వచ్చింది, వచ్చిన మాట తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది. తర్వాత నశ్యతి పోతాడు అంతే. ఇవన్నీ ముందు తల్లి కడుపులో అస్థి జాయతి వర్ధతే, జాయతే వర్ధతే పరిణమతే క్షీయతే నశ్యతి అయిపోయింది. 6 వీటిని షడ్వికారాలు అంటారు. ఇవి పొందుతామని తెలీదా? అంటే ఇవే భవాది దుఃఖ సంతమసము. పుట్టుట మొదలైనటువంటి 6 రకముల వికారముల నుంచి. ఇంత తెలుసుండు కూడా మనిషి ఇంకాను కాస్త జుట్టు నెరవగానే రంగేద్దామా, నువ్వు ఏం వేసినా ఒకటే. అది అనవసరంగా డబ్బు ఖర్చుది. రంగు ఎవరి కోసం వేయాలి? బయటికి వెళ్ళినప్పుడు యంగ్ లుకింగ్ అన్నం కోసం వేస్తారు కదండి. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది రంగేసేవాళ్ళని చూస్తే. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కాస్త ఇంకా వయస్సు మేరలేదని అనుకోవాలన్న ఉద్దేశంతో వేస్తారు. అనుకుంటే మనకు కలిసి వచ్చేది ఏమిటి ఆలోచించండి ఒకసారి. పోనీ 50 ఏళ్ళ ఆయన రంగేశాడు, పోనీ ఇంకొక ఆయన ఏమైనా ఆడవాళ్ళు వీళ్ళని చూసినప్పుడు ఆయన ఇప్పుడు 40 ఏళ్ళు అనుకుంటే ఈయన కలిసి వచ్చేది ఏమిటి? ఏమైనా పిల్లనిస్తారా? నేను ఉద్యోగం మళ్ళీ ఇస్తారా? వివరే. ఇదో భ్రమ. పోనీ మా భార్య విషయం కొంచెం ఆవిడ అదో రకం అండి, అందుకని ఆవిడేగా రంగేసింది ఇంట్లో. లేదు ఇంట్లో మనం వేసుకున్నామని ఆవిడకి తెలుసుగా. అసలు వాళ్ళకి తెలిసిపోయింది, కొసరు వాళ్ళకి తెలిసే ఉపయోగం లేదు. ఇది తత్వం. పెదవులకి లిప్స్టిక్ పూసినా జుట్టుకి రంగేసినా ఈ ఒక్క విషయం ఆలోచిస్తే వెంటనే మానేస్తారు. ఎవరి కోసం ఇది? మన వాళ్ళకి మనం తెలుసు పూసామని, అవతల వాళ్ళకి తెలిసి ఉపయోగం లేదు, అంచేత పూయడం దండగా. పైగా దాని పేరే లిప్స్టిక్. వాడు ఎంత గొప్పగా పెట్టాడు. పుయ్యగా 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 లిప్ స్టిక్ అయిపోతుంది, కంపెనీ పేరేది.
కర్ర అయిపోతుంది పెదవి. కర్ర బెళ్ళ ఆడేటప్పుడు చిన్న బెళ్ళ ఆ బెళ్ళ అయిపోతుంది. ఇంకెందుకు పనికిరాదు. ఇంకా అట్టమొక్క లిప్స్టిక్ పూసారంటే అట్టమొక్కకి ఈ పెదవికి తేడా లేదు. దొండపండు లాంటి పెదవిని చెక్కముక్క చేసుకుంటారు ఏమిటండి? అలాగే ఈ రంగు వేయడం. నువ్వు ఎంత రంగు వేసినా తెలిసిపోతుంది. చీర చొక్కా కంటుకొని లాగు కంటుకొని బట్టలు పాడి ఎందుకు వచ్చింది ఇది? ఇప్పుడు నెరిసిపోతే నష్టం ఏమిటి? దానికి సిద్ధంగా ఉండాలి. భవాది దుఃఖ సంతమస మెడల్చి పుట్టుట పెరుగుట మార్పు చెందుట నశించుట చివరికి పోవుట అనేటువంటి వాటికి సంబంధించి దుఃఖపడ్డం మానేయాలి. వాటిని పోగొట్టుకుందామని ప్రయత్నం చేయదు. అవి పోవు. వాటికి సంబంధించి దుఃఖపడ్డం మానేయాలి, బాధపడ్డం మానేయాలి. అలా పోవాలంటే భగవన్నామమే దిక్కు. భక్తి సహితంబుగ జీవుని విశ్వరూపతత్వమెరుగజేయవలది. విశ్వరూపతత్వముగ ధరింపజేసెదవు. ఆ భక్తి సహితంగా ఈ జీవుణ్ణి విశ్వరూపంలో లీనం చేస్తున్నావు. అంటే నేనే దేవుణ్ణి, ఈ సృష్టి అంతా నాదే. సరిగ్గా వివేక చూడామణిలో చెప్పిన మాట. నారాయణోహం నరకాంతకోహం పురాంతకోహం పురుషోహం ఈశః. ఎంత గొప్పవాడండి శంకరాచార్య, ఎంత స్పష్టంగా చెప్పారండి. నేనే నారాయణుణ్ణి, నేనే నరకాసురుణ్ణి చంపిన కృష్ణుణ్ణి, నేనే పురుషోత్తముణ్ణి, నేనే ఈ సృష్టికి మొత్తం అధిపతి అయిన భగవంతుణ్ణి. ఈ జ్ఞానం మనం పొంది తీరాలి. అప్పుడే ఈ జీవత్వం పోతుంది. ఇది ఆభాసాన్ని తెలుస్తుంది. ఆ దైవత్వాన్ని పొందుతాం. అది అద్వైత జ్ఞానం. దానికి భ్రమరకీట న్యాయం, నిరంతర భగవన్నామస్మరణ, భగవతత్వ విచారణ బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు యంత్రారూఢమైనటువంటి మాయ నుంచి తేలిగ్గా మనం తప్పించుకోగలుగుతాం. అసలు తిప్పుతున్నదే మనమని అర్థమైతే మనం ఎందుకు తిరుగుతామండి? రంగులు రాటిన మనం తిప్పట్లా, వేరే వాడు తిప్పుతున్నాడు అనుకోవాలా మనం తిరుగుతున్నాం. కానీ తిప్పేవాళ్ళం మనమైతే మనం తిరగంగా, వాడు తిరగడగా. వాడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఎవరన్నా ఏమయ్యా మమ్మల్ని అందరినీ ఎక్కించి తిప్పుతున్నావు, నువ్వు తిరగవా? నేను తిరగను, దరిద్రం అంటాడు వాడు. మిమ్మల్ని తిప్పుతా ఎందుకంటే డబ్బుల కోసం, నేను తిరగను అంటాడు. అప్పుడు తిప్పుతున్నదే మనం అనే విషయం అర్థమైతే ఇంకా మనం ఎందుకు తిరుగుతామండి? ఆనందంగా ఉంటాం. అంచేది ఈ తిప్పుళ్ళాట నుంచి మీకు ఏమాత్రం నేను ఆనందం కలిగించగలిగిన ధన్యుణ్ణి. సెలవు.